Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సో ఇప్పుడు మీ మెయిన్ గోల్ ఓన్లీ ఎడ్యుకేషన్ రన్ చేయటం. యా ఇదే గోల్, ఇంకా వేరే బిజినెస్లు, రియల్ ఎస్టేట్, రియల్ కన్స్ట్రక్షన్. ఎస్టేట్ ఆల్వేస్ అందరు చేస్తారండి ఈ ప్రపంచం అంటే ఇండియాలో అందరూ రియల్ ఎస్టేట్ చేస్తారు ఆన్ సైడ్ కొంతమంది మెయిన్ if you స్ట్రీమ్ have money, you can buy and invest something. అంతేగాని we don't want to get into any other business venture. ఓకే, డివేట్ అవ్వాల్సిన అంటే ఇక్కడ వచ్చే ప్రొసీడ్స్ ని ఎక్కడ పార్క్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అది వెరీ కామన్ అందరూ చేసేది. ఓకే ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వి ఓన్లీ డూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. Yeah. ఓకే ఓకే, అంటే ఎలా, అంటే మల్లారెడ్డి గ్రూప్ లాగా ఆంధ్రప్రదేశ్ లో అంటే వి యాక్మీని ఎవ్రీ టౌన్ లో, లైక్ ఇప్పుడు గుంటూరు, విజయవాడ, నెక్స్ట్ నెల్లూరు, next తిరుపతి, అంటే ఫార్ ఫెచ్ ప్లాన్ ఏం వేసుకోలేదు. లైక్ వీఆర్ టేకింగ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేట్ అయిపోయింది, లెట్స్ ట్రై సిటీ. గుంటూరు అండ్ విజయవాడ రన్నింగ్ వెల్. ఇప్పుడు హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ లో కూడా వి డోంట్ వాంట్ లాంచ్ బిగ్ స్కూల్ ఫస్ట్ ఇయర్. ముందు ప్రీ స్కూల్స్ ఒక 2-3 లాంచ్ చేసుకొని ఫీడర్స్ వచ్చాక ఒక 3 years జోన్ లో వి వాంట్ టు ప్లాన్ బిగ్ స్కూల్. ఓకే, సో అట్లా వీఆర్ ప్లానింగ్. సో ఫర్ హైదరాబాద్ ఎస్ వి ఆల్రెడీ స్టార్టెడ్. ఇంకా మిగతా చూడాలి. ఇక్కడ ఏరియాలో స్టార్ట్ చేశారు అక్కడ. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో వీఆర్ ఆల్మోస్ట్ ఫైనలైజింగ్ అండి. ఐదర్ బంజారా హిల్స్ కానీ ఫిల్మ్ నగర్ రెండు కానీ ప్రాపర్టీస్ అనుకున్నాం. ఒకటి జూబ్లీ trying to హిల్స్ finalize there. సో మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ గుంటూరు రాలేరు. అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు పడితే ఇంకా. అంటే లైక్ యూజువలీ షీ టేక్స్ కేర్ అ లాట్ ఆఫ్ ద ప్రీ స్కూల్ అన్నమాట. ఓకే, అండ్ నాకు మై టైమ్ ఇన్ ద పెద్ద స్కూల్లో ఇట్ టేక్స్ లాట్ he ఆఫ్ టైం. won't move out of that big school and hill station. Yeah, so if she's not available, then I'll travel, or else she will keep traveling. Generally we don't have plan to settle in Hyderabad. Yeah. టీమ్ ఉంటా అంటే హైదరాబాద్ లో గుడ్ థింగ్ ఏంటంటే యూ ఫైన్ గుడ్ అంటే హెచ్ఆర్ పీపుల్ దొరకటం ఈజీగా ఉంటుంది. అవును, రిసోర్సెస్ ఈజీగా దొరుకుతారు. సో కానీ మీ ఏజ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు 5 అవుతుందా 4 అవుతుందా, లేకపోతే వెళ్ళి ఒక 1 hour స్కూల్ చూసేసి వచ్చేద్దామా, ఇది ఉంటుంది. కానీ మీరు స్కూల్లోనే పైన ఇల్లు పెట్టేసుకొని. కోవిడ్ టైం అంతా వి యూస్డ్ రన్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ద సేమ్ బిల్డింగ్. పైనే ఉంటా చేసేవాళ్ళం. ఇప్పుడు నౌ వి ఎక్స్టెండెడ్ దిస్ హౌస్. సో బట్ ఇప్పుడైనా ఇంట్లో ఉండేది తక్కువ. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇల్లు కట్టాక ఇదే. సో ఇన్ని అవర్స్ ఇక్కడ ఉంటాం ఇదేనా పోన్లే. He goes off morning 8 and come back at 8. 12 hours in school 12 only hours. he'll be there. Almost 8:30, evening 7:38. సూపర్, గ్రేట్ అండి. అసలుకి చాలా మంది మారుతారు మగవాళ్ళు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. మనం ఏంట్రా 6 hours వామ్మో వయ్యా అంటున్నాం అని చెప్తారు. బట్ మూవీస్ చూస్తుంటారండి? Yeah, చూస్తాం. We see quite a few movies. Weekend లో మాకు that's the only time pass. ఓకే, So either OTT కానీ theater we just go. ఎవరు ఫేవరెట్ యాక్టర్స్ ఇప్పుడున్న హీరోస్? లైక్ నథింగ్ స్పెసిఫిక్ అండి. జస్ట్ మూవీ స్టోరీ బాగుంటే వి కీప్ గోయింగ్. ఎవరు పలానా యాక్టర్ అనేది ఏం లేదు. వి జస్ట్ గో విత్ స్టోరీ అంతే. అంటే ఇప్పుడు బికాస్ గ్రోన్ అప్ ఇన్ చెన్నై ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్ ఆల్సో. సో ఐ కెన్ ఈవెన్ స్పీక్ అండ్ రీడ్ రైట్ తమిళ్ ఆల్సో. సో తనకి తమిళ్ మూవీస్ కూడా ఎక్స్పోజ్ చేస్తాను. సో నౌ షీఈస్ వాచింగ్ బోత్. సో వి జస్ట్ గో ద ఫ్లో స్టోరీ లైన్. పలానా యాక్టర్ అనేది. కానీ బాగా యాక్ట్ చేస్తున్నారు అనిపించిన యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ మన తెలుగు వాళ్ళు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ ఐ థింక్ సేమ్ సురక్షిత్ గారు కూడా మహేష్ బాబు పేరు చెప్పారు. ఓకే, అంటే ఈ రోజు దే ఆర్ ఆల్ లైక్ బాగా దే ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కదండి. అవును అవును, వాళ్ళ స్టేజ్ కి వచ్చారంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అవును అవును. బట్ దీప్తి గారు, శోభన్ బాబు గారికి 2 హీరోయిన్స్ ఉంటేనే సినిమా హిట్. మీకు అబ్బా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది శోభన్ బాబు గారికి, హీరోయిన్ తో బాగుంటుంది అనిపించే సినిమా హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు మీకు? నాకు ఏమండి వచ్చిందిలో ఆ పేరు, ఆ పార్ట్నర్షిప్ నచ్చుతుంది. వాణిశ్రీ గారు. సో ఏమండి ఆవిడ వచ్చింది, అందరికి ఫేవరెట్ అండి, నాకు ఫేవరెట్. ఐ మీన్ ఆ కాంబినేషన్ బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇద్దరులో అయితే వాణిశ్రీ గారు సూపర్. ట్రూ సార్, వాణిశ్రీ గారా శారదా గారా? ఏమా నిజం చెప్పండి ఇంట్లో. అంటే నాకు ఆ సినిమా అంత మెమరీ లేదు. అయ్యయ్యో కదా, ఫుల్ ఎస్కేప్. అంటే నాకు మిగతా సినిమాస్ బాగా గుర్తు. ఆయన ఇంకా ప్రైమ్ టైం ఇప్పుడు అదే సోగ్గాడు ఇవన్నీ బాగా తెలుసు యాక్చువల్లీ. సోగ్గాడు కానీ, సంపూర్ణ రామాయణం కానీ ఇవన్నీ ఆయన ప్రైమ్. డైలాగ్స్ గుర్తున్నాయా? డైలాగ్స్ అంటే ఐ యూస్ టు ఎంజాయ్ ద ఫిల్మ్స్ కానీ డైలాగ్స్ అండ్ ఆల్ ఐ డోంట్ అంటే అంత గుర్తులేవు. మీకు ఎవరి కాంబినేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది తాతగారు అనిపించిన హీరోయిన్? తాతగారిది అయితే
వాణిశ్రీ గారు ఆబ్వియస్లీ చాలా సినిమాస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ జయప్రద గారు చాలా సినిమాస్ చేస్తారు. ఓకే. జయసుధ జయప్రద కాంబినేషన్ కూడా ఐ థింక్ దే హావ్ డన్ బేసిక్. కానీ తాతగారు ఒకటి అనేవాళ్ళంట, ఏ డైరెక్టర్ వచ్చినా హీరోగానే లైఫ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ చచ్చిపోయినా కానీ హీరోగానే చచ్చిపోవాలి. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శోభన్ బాబు గారు చేశారు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని ఎవ్రీ క్యారెక్టర్ రిజెక్ట్ చేశారు, ఎవ్రీ డైరెక్టర్ వచ్చినా కానీ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అతనిలో నాజర్ గారి క్యారెక్టర్ తాతగారు చేయాలని నేను విన్నాను. అంటే ఆయన ఉద్దేశంలో పబ్లిక్ వ్యూలో నేను ఒక హీరోగానే ఉండాలి అని. సో నేను ఎగ్జిట్ అయ్యే టైం విల్ బి ద లాస్టింగ్ ఇమేజ్. ఆ లాస్టింగ్ ఇమేజ్ అనేది మనకి ఒక హీరోగానే ఉండాలనేది బాగా మైండ్ లో ఉండేది ఆయనకి. అదే మీరు అన్నట్టు అతడు సినిమాలో ఆఫర్ కూడా వచ్చింది యాక్చువల్లీ, బట్ హీ సెడ్ నో. అంటే ఎందుకంటే అది హీరో రోల్ కాదు కాబట్టి హీ డజంట్ వాంట్ టు డూ ఇట్ యాక్చువల్లీ. ఈవెన్ ఐ థింక్ అన్నమయ్య సినిమాలో కూడా హీ గాట్ సమ్ రోల్, ఈ దేవుడ్ సుమన్ గారు రోల్ హీ గాట్ ఇట్ యాక్చువల్లీ. సో బట్ అది కూడా హీ సెడ్ నో బేసిక్లీ. ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? తాతగారు బాగా హెల్దీగా ఉన్నప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేసారు. రైట్, చాలా ఎర్లీగా రిటైర్ అయినట్టే యాక్చువల్ గా. మిగతా ఫిల్మ్ స్టార్స్ అందరూ ఎట్లా ఆ రోజులు ఎలా ఉండేదంటే హీరోస్ అయిపోయిన తర్వాత ఫాదర్ రోల్, అంకుల్ రోల్ అలా వెళ్ళేవాళ్ళు యాక్చువల్లీ. బట్ ఆయనకి అది ఎందుకో హీరోగానే ఎగ్జిట్ అవ్వాలనేది స్ట్రాంగ్ గా పడిపోయింది. అంటే జనాలకు గుర్తుండే ఇమేజ్ అది హీరో. అంటే ఒక పిక్చర్ గుర్తు రావాలంటే హీరో ఇమేజ్ గుర్తు రావాలనే ఉద్దేశంతో సూపర్ కదా. అంటే తాతగారు చనిపోవడం ఎలా అండి? కొంతమంది ఏమో హార్ట్ స్ట్రోక్ అని చెప్తుంటారు, కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళేమో బ్లడ్ ఉంది పైనుంచి పడిపోయారు అంటుంటారు. అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? సో యాక్చువల్ గా ఆయనకి ఎట్లా అయిందంటే లైక్ ఇట్లానే ఒక సండే మార్నింగ్ సంథింగ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ లా వచ్చింది. సో ఇప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్ వస్తే ఇఫ్ ఇట్స్ నాట్ సో మ్యాసివ్ ఇంకా హాస్పిటల్కి వెళ్తే దే కెన్ గెట్ ట్రీటెడ్. ఒకేసారి మ్యాసివ్ గా వచ్చి హీ ఫెల్ ఫార్వర్డ్ అనమాట, కింద పడిపోయాడు. అట్లా రాకింగ్ చైర్ లో ఉండగా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఫెల్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ స్పెక్స్ ఉండేది, ఆ స్పెక్స్ ప్రెస్ అయింది యాక్చువల్ గా. సో అందుకని ఆ కట్ అట్లా ఉండిపోయింది. అంతేగాని హీ డిడ్ంట్ ఫాల్ లైక్ ఎనీ అదర్ వే. హార్ట్ అటాక్ వచ్చి ఫెల్ ఫార్వర్డ్ అండ్ ఒకేసారి మ్యాసివ్ గా వచ్చేసరికి ఎవరు లేరు అంటే ఉన్నారు, అంటే కిందే ఉన్నారు. He just went to washroom, he was getting ready, inka he got ready and he just usually he has the habit of reading a book. So ready ayipoyin tarvata he was like sitting in the rocking chair and the book chavuta undaga sudden ga I think he just got the massive heart attack and it happened. Yeah, చాలా ఎంత ఉంటుంది తాతగారు ఏజ్ ఎప్పుడు? 70? yes అండి, almost I would say 70 దగ్గర 72 అట్లా. Okay, yeah, almost చాలా హెల్తీగా ఉన్నారు. 85 దాకా ఉండేవాళ్ళు. సో మేము అంతా unexpected totally basically. చాలా హెల్తీగా ఫుడ్ కూడా చాలా మెయింటైన్ చేస్తారని చెప్పారు. కానీ బిగ్ లాస్ అండి ఆయన. లైక్ చాలా మంది నమ్మలా యాక్చువల్లీ. ఎవరు నమ్మలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.